బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు చింతమడక గ్రామస్తులు. కేసీఆర్ ను కలిశారు చింతమడక ప్రజలు. అవును, 9 బస్సుల్లో ఎర్రవల్లికి చేరుకున్నారు. అలాగే ఆ 9 బస్సుల్లో ఎంతమంది వచ్చారో నెంబర్ గెస్ట్ చేయగలరా? దాదాపు 500 మంది. అవును, 500 మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ఆయన ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు. ఇంతవరకు కూడా ఆయన అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఆయన పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడే ఈ మధ్యలో ఆయన మీడియాకి అపియరెన్స్ ఇచ్చారు. కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, ప్రజలను ఉద్దేశించి ఆయన బయటకు రావడం కావచ్చు, ఇదే మొట్టమొదటిసారి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటమి తర్వాత, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొదటిసారి ఆయన బయటకు వచ్చి ప్రజలతో సంభాషిస్తున్న పరిస్థితి. కేసీఆర్ సీఎం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతం నుంచి ఆ ప్రజలు అక్కడికి వస్తే ఎలా ఉంటుంది, దాంతో ఆయన బయటకు వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి పాల అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ప్రజలను ఉద్దేశించి బయటకు వచ్చి వారిని ఉద్దేశించి అపియరెన్స్ ఇచ్చిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని ఆ నినాదాలు కాస్త తగ్గించాలని చెప్పుకోవచ్చు, లేదా ఒకసారి వారిని వారించే ప్రయత్నం చేస్తారు అక్కడ హరీష్ రావు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆగలేదు, ఎక్కడ తగ్గిన పరిస్థితి. కేసీఆర్ను కలిశారు చింతమడక ప్రజలు. ఈ బీఆర్ఎస్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత, ఈ ఎన్నికల ఓటమిని చవి చూసిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజలతో మమేకమయ్యారు కేసీఆర్. విజువల్లో మీరు చూస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్ కి 9 బస్సుల్లో 500 మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మొత్తం ఫామ్ హౌస్ అంతా మరొక్కసారి గులాబీమయంగా మారింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. గులాబీ కండువా కప్పుకొని అక్కడికి వచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫామ్ హౌస్ లోపల మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు అక్కడి ప్రజలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మరో బాక్స్ లో చూస్తున్నారు. ఫామ్ హౌస్ బయట ముఖ్యంగా చిన్న వెహికల్స్ లో కావచ్చు, బస్సులో కావచ్చు, వాళ్ళు అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత బస్సులు చూస్తున్నారు మీరు. ఆ బస్సులో దాదాపు 9 బస్సుల్లో 500 మందికి పైగా ప్రజలు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత కేసీఆర్ సీఎం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ బయటకు వచ్చి ఆయన వాళ్ళని ఉద్దేశించి నమస్కరించి ఆ తర్వాత వాళ్ళతో కాసేపు ముచ్చటించినట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు కలిశారు. ఆ ముందు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇటు ఆయన ముఖ్యంగా పార్టీ క్యాడర్తో కాస్త ముచ్చటించిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒక్కసారి అక్కడ పబ్లిక్ రియాక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? చింతమడక ప్రజలు ఫామ్ హౌస్కి చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ నియోజకవర్గంలో తన కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ లో ఇప్పటికే చేరుకోవడం జరిగింది ప్రగతి భవన్ నుండి. అందులో బాగానే అంటే వారికి సంబంధించి ఉన్నటువంటి అంటే గ్రామస్తులు, చింతమడక గ్రామస్తులు అతన్ని కలవడానికి, అంటే సానుభూతిగా కలవడానికి వారి గ్రామస్తులందరూ కూడా రావడం. సుమారుగా 600 మంది 9 వెహికల్లో తన వ్యక్తిగత కార్లలో కూడా ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. అందులో బాగానే వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది, ఏమన్నారు కేసీఆర్? ఈరోజు వాస్తవంగా చింతమడక గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అందించి ఈరోజు పార్టీని గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోవడం వలన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో ఉండడం తెలుసుకుని చింతమడక గ్రామస్తులందరూ 3 రోజుల నుంచి రిజల్ట్ వచ్చిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ చాలా బాధతో ఉన్నారు. ఖచ్చితంగా సార్ను కలిసేద్దామని అందరం అనుకొని వచ్చి సార్ను కలవడం జరిగింది. కలిసి అందరం మా ఆశీర్వాదం తీసుకొని మేము కూడా సార్కు కలిసి రావడం జరిగింది. ఎంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు 600 మంది 10 బస్సులు మాట్లాడుకొని తలా 100 రూపాయలు 200 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకొని మరి రావడం జరిగింది.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కామారెడ్డిలో ఓడిపోయింది, గజ్వేల్లో గెలవడం ద్వారా రాష్ట్రంలో అపజయం పాలైన తర్వాత ఏమన్నారు మీతో కేసీఆర్ గారు? సార్ ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు, బాధతున్నాడు. కాబట్టి చూసి ఆయన ముఖం చూస్తేనే మాకు అందరికి దుఃఖం వచ్చింది. బాధపడి బాధతోనే వెనుదిరగడం జరిగింది. మీరు చెప్పండి, ఏమన్నారు? అంటే సీఎం గారితో మీకు తిరిగినటువంటి ఎంతో సంబంధాలున్నాయి గతంలో కూడా, ఏమన్నారు మీతో? సారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కానీ ఏ క్షణం కానీ చింతమడక గ్రామం అనేది పూర్తి మద్దతు ఇస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఇస్తుంది, రేపు కూడా ఇస్తుంది. దీంట్లో మేము మా ఓటమి కాదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనైతిక పొత్తులు చేసుకొని మమ్మల్ని ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ స్థితికి వచ్చింది. కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపించేందుకు కాబోయే ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి మా కేసీఆరే. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన ప్రధానమంత్రి అవడానికి కోసమే పోయిందేమో అని మేము అనుకుంటున్నాం. దీంతో నిరుత్సాహం ఏం లేదు. కాబోయే ప్రధానమంత్రి ఆయనే. లోక్సభ ఎన్నికలలో మా సత్తా ఏందో, బీఆర్ సత్తా ఏందో దేశ వ్యాప్తంగా మా క్యాడర్ ఉంది, మా సత్తా చూపిస్తాము. ఆయన ప్రధానమంత్రి చేయడానికి మేము 6 నిమిషాలు కృషి పడుతుంది. ఇప్పుడు ఇంతమంది మీరు 600 మంది గ్రామస్తులు రావడం వల్ల అంటే కేసీఆర్ ఆత్మస్థైర్యం నింపిరన్నారు అనుకోవచ్చా? ఈ రోజు పూర్తిగా నింపి ఆత్మస్థైర్యం ఊరోళ్ళు కనబడితే ఎవరికైనా కానీ ఇప్పుడు కన్న ఊరు ఉన్న ఊరు కన్న తల్లి ఎంత ఇది ఉంటుందో మమ్మల్ని చూసి పూర్తిగా సంతోషంతో నవ్వుముఖం వచ్చింది. ఆక్సిజన్ ఎక్కించినట్టు ఆయనకు 1000 ఏనుగుల బలం వచ్చింది మమ్మల్ని చూసి, ఊరోళ్ళని చూసి. మేము కూడా ఆయనకు నైతికంగా మద్దతుగా చెప్పేందుకు వచ్చినాం. వేళలా కష్టమైనా సుఖమైనా ఆయన వెంబడే ఉంటాం, ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా విడిచి ఉండేది లేదు. చింతమడకల మొన్నటి ఎలక్షన్లలో కూడా ఎవరు వేరే ఏజెంట్ లేదు, మొత్తం ఉన్న ఒకటే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు మీరు పోయిన సందర్భంలో ఏం చెప్పారు మీతో? మాకు మేము మంచినే ఉండా, మీరు కూడా ధైర్యంగానే ఉండండి అని చెప్పిండు. సార్ మాకు ఇది ఓటమి, ప్రతి ఒక్కరికి ఓటమి జరుగుతుంది. ఓటమి జరగగానే పులి వెనుక ఒక 2 అడుగులు వెనుకేసింది. ఎందుకంటే రేపు వేట ముందట పెద్ద వేట ఉన్నది, అందుకోసం వెనుక 2 అడుగులు పడ్డాయి. రేపు లోక్సభ ఎలక్షన్లలో మా సత్తా చూపిస్తాం. సార్ కాబోయే ప్రధానమంత్రి. అదే కాకుండా రైట్, అది అక్కడ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక్కసారి అక్కడ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఇంకా చింతమడక ప్రజలు అక్కడ ఉన్నారా? ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళారా? ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అక్కడికి? అంటే ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారిని కలవడానికి చింతమడక నుంచి సుమారుగా 9 బస్సులు, అంటే వ్యక్తిగత వెహికల్ ద్వారా ఒక 600 మంది ఒక గ్రామస్తులు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కేసీఆర్ ని కలవాలి. ఎందుకంటే ఓటమి అనేది మేము జీర్ణించుకోలేకపోతాం. 3 రోజుల నుంచి కూడా మేము అన్నం తినడం లేదు. మేము కేసీఆర్ ని కలుసుకోవాలన్న కాన్సెప్ట్ తోని ఖచ్చితంగా కలవాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు మార్నింగ్ నుంచే వచ్చి ఇక్కడ కేసీఆర్ కోసం వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసి చాలా గంటల పాటు ఇక్కడ ఉండి కూడా వాళ్ళు కేసీఆర్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటాం, కేసీఆర్ ని కలుస్తాం అని చెప్పి ఉద్దేశం కొద్ది కేసీఆర్ దగ్గరికి వారు రావడం జరిగింది. లోపలికి పిలుచుకున్న తర్వాత అక్కడున్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్టయితే మీరు ఇంతమంది ఎందుకు వచ్చిర్రు ఏంది అని చెప్పి కేసీఆర్ గారు కూడా వాళ్ళతోని వ్యక్తిగతంగా మాట్లాడి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మిమ్మల్ని చూడగానే మా ఆత్మస్థైర్యం పెరిగింది, అంటే మేము ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశం కొద్దీ గ్రామస్తుల పక్షాన ఒక 600 మంది అందరినీ కలవడానికి కూడా మేము రావడం జరిగిందని చెప్పి గ్రామస్తులతోని కేసీఆర్ కూడా పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే కేసీఆర్ ని కలవడానికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వడం లేదు. తన వ్యక్తిగతంగా ఊరు గ్రామస్తులు కాబట్టి కలవడానికే ఈ యొక్క కేసీఆర్ సంబంధించిన గ్రామస్తులు రావడం జరిగింది. సచిన్, గజ్వేల్ నియోజకవర్గంలో తన కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ లో ఇప్పటికే చేరుకోవడం జరిగింది ప్రగతి భవన్ నుండి. అందులో బాగానే ఈ యొక్క అంటే వారికి సంబంధించి ఉన్నటువంటి అంటే గ్రామస్తులు, చింతమడక గ్రామస్తులు అతన్ని కలవడానికి, అంటే సానుభూతిగా కలవడానికి వారి గ్రామస్తులందరూ కూడా రావడం. సుమారుగా 600 మంది 9 వెహికల్లో తన వ్యక్తిగత కార్లలో కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. అందులో వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది, ఏమన్నారు కేసీఆర్? ఈరోజు వాస్తవంగా చింతమడక గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అందించి ఈరోజు పార్టీని గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోవడం వలన ముఖ్యమంత్రిగా
మహేష్ నా మాట అనిపిస్తుందా? ఓకే ఓకే సజిన్. ఎస్ మహేష్, ఇంకా ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? చింతమడక ప్రజలు ఇప్పటికే కొంతమంది వచ్చి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇంకొంతమంది వచ్చే అవకాశం ఉందా? గ్రామంలో ఉన్నటువంటి అందాలకు సంబంధించిన వారు కూడా కేసీఆర్ ని కలవడానికి సుమారు వాళ్ళ వ్యక్తిగత వెహికల్ కావచ్చు, ఇటు 9 బస్సులలో కూడా వచ్చి కేసీఆర్ ని కలవడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైతే 600 నుంచి 900 మధ్య వచ్చి కలవడం జరిగింది. కేసీఆర్ గాని చూడగానే వాళ్ళకి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారికి కూడా ఆత్మస్థైర్యం పెరిగిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కలవడం అంటే సొంత గ్రామస్తులే కలవడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పొద్దున్న నుంచి కూడా మేము తిండి లేకుండా ఇక్కడ కేసీఆర్ ని కలవడానికి మేము రావడం జరిగింది. కేసీఆర్ మాకు ఇంత వచ్చి పొద్దు నుంచి వెయిట్ చేసినా కూడా మాకు టైం ఇచ్చి కలవడం అనేది మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి ఇది ఒక పులి అనేది వెనుకకు 2 అడుగులు వేస్తే ఇంకో విజయానికి ముందుకు వెళ్తుంది. రాబోయే రోజు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసింది కాబట్టి భావి ప్రధానమంత్రిగా చూడాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి ఒక గ్రామస్తులు తన యొక్క సంతోషంతో పాటు కేసీఆర్ ను చూసినా ఒక సింహంలా అనిపిస్తున్నాడు తప్ప మేము కేసీఆర్ ను చూడగానే మాకు ధైర్యం అనేది ఉప్పొంగిందని వారు గ్రామస్తులు చెప్తున్నారు. సజిన్, పార్లమెంట్ ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపించేందుకు కాబోయే ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మా కేసీఆరే. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి పదవి ఆయన ప్రధానమంత్రి అవడానికి కోసమే పోయిందేమో అని మేము అనుకుంటున్నాం. దీంతో నిరుత్సాహం ఏం లేదు. కాబోయే ప్రధానమంత్రి ఆయనే. లోక్సభ ఎన్నికలలో మా సత్తా ఏందో, బీఆర్ సత్తా ఏందో దేశ వ్యాప్తంగా మా క్యాడర్ ఉంది. మా సత్తా చూపిస్తాము. ఆయన ప్రధానమంత్రి చేయడానికి మేము 6 నిమిషాలు కృషి పడుతుంది. ఇప్పుడు ఇంతమంది మీరు 600 మంది గ్రామస్తులు రావడం వల్ల అంటే కేసీఆర్ లో ఆత్మస్థైర్యం నింపిరన్నారు అనుకోవచ్చా? ఈ రోజు పూర్తిగా నింపి ఆత్మస్థైర్యం ఊరోళ్ళు కనబడితే ఎవరికైనా కానీ ఇప్పుడు కన్న ఊరు ఉన్న ఊరు కన్న తల్లి ఎంత ఇది ఉంటుందో మమ్మల్ని చూసి పూర్తిగా సంతోషంతో నవ్వుముఖం వచ్చింది. ఆక్సిజన్ ఎక్కించినట్టు ఆయనకు 1000 ఏనుగుల బలం వచ్చింది మమ్మల్ని చూసి, ఊరోళ్ళని చూసి. మేము కూడా ఆయనకు నైతికంగా మద్దతుగా చెప్పేందుకు వచ్చినాం. వేళలా కష్టమైనా సుఖమైనా ఆయన వెంబడే ఉంటాం, ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా విడిచి ఉండేది లేదు. చింతమాడకల మొన్నటి ఎలక్షన్లలో కూడా ఎవరు వేరే ఏజెంట్ లేదు, మొత్తం ఉన్న ఒకటే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పుడు మీరు పోయిన సందర్భంలో ఏం చెప్పారు మీతో? మాకు మేము మంచినే ఉండం, మీరు కూడా ధైర్యంగానే ఉండండి అని చెప్పిండు. సార్ మాకు ఇది ఓటం, ప్రతి ఒక్కరికి ఓటం జరుగుతుంది. ఓటం జరగగానే పులి వెనుక ఒక 2 అడుగులు వెనుకేసింది. ఎందుకంటే రేపు వేట ముందట పెద్ద వేట ఉన్నది, అందుకోసం వెనుక 2 అడుగులు పడ్డాయి. రేపు లోక్సభ ఎలక్షన్లలో మా సత్తా చూపిస్తాం. సార్ కాబోయే ప్రధానమంత్రి. అదే కాకుండా అంటే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే డిఎన్ఏ రక్తం నాకు తెలంగాణ నాది, కేసీఆర్ ది ఒక బీహార్ కి సంబంధించి అని చెప్పి ఒక రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు ఏమంటారు ఆ విషయంలో? రేవంత్ రెడ్డి ఎడికి పోయిండు? కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, మరి ఎక్కడికి పోయిండు? ఎక్కడనో ఈ టిఆర్ఎస్ ప్రారంభం అయిందే మా కేసీఆర్ తోని కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు 69 నాడు ఉద్యమాన్ని మళ్ళీ సజీవంగా నిలిపింది ఎవరు? కేసీఆర్ కాదా? ఆయనకు తెలియదా? అవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో మాటలు కొంచెం ప్రభుత్వం వ్యతిరేకం ఉన్నాను దాన్ని అలుసుగా తీసుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవది. రేపు నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావో అవన్నీ ఉన్నాయి మా దగ్గర. రేపటి నుంచే మేము నీ హామీలన్నీ నువ్వు అమలు పరచకపోతే మీ ఎంబడి పడతాం మేమందరం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఉన్నాయి, 6 గ్యారెంటీలు హామీలు నువ్వు ఎంతవరకు నెరవేరుస్తావో మేము కూడా నిశ్శబ్దంగా చూస్తాం. ఒకవేళ నెరవేర్చని నాడు మేము ఖచ్చితంగా హామీల కోసం కొట్లాడి తిరుగుతాం. ఓకే, అంటే కేసీఆర్ ని కలిసిన తర్వాత ఈ వేదిక ద్వారా మీరు రేవంత్ రెడ్డికి ఏం సవాల్ విస్తుంది? ఎందుకంటే ఒక గ్రామస్తునిగా ఇక్కడ కేసీఆర్ ని కలవడానికి రేవంత్ రెడ్డి మీదకి పోవడానికి కోసం కాదు, కేసీఆర్ కు తృప్తి కావాలి, మనశ్శాంతి కోసం వచ్చినాం. మాకు కూడా ఆయనను కలిస్తే మాకు మనశ్శాంతి, కొంచెం ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి వచ్చినాము. రాజకీయాలు ఇప్పటి నుంచి కాదు, ఒక 1 నెలనో 2 నెలలో గ్యాప్ ఇస్తాము. అమలు కాకపోతే అప్పుడు రోడ్ల మీదకి వస్తూనే ఉంటాం. చింతమడక గ్రామానికి చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపించింది కేసీఆర్ ని కలిస్తే మీకు? సారు కలిసిన తర్వాత మా అందరికి సంతోషం అనిపించింది. సారు కూడా చాలా సంతోషపడ్డాడు. ఏంటంటే మాకు సారు ఇట్లా దిగిపోతుండని తెలిసే వరకు అలా చాలా బాధతో ఉన్నారు గ్రామ ప్రజలు. దాని విషయంలో మేము అందరం వచ్చి సార్ను కలవడం జరిగింది. అంటే మీరు చెప్పండి, ఏంటి ఎట్లా ఏమన్నారు కేసీఆర్ గారు మీతో? ముఖ్యమంత్రి అన్నట్టు వాస్తవమే. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా పరిపాలన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయముందుకే రాత్రి కరెంటు పోయింది. స్టార్ట్ మాకు 30 తిప్పలు పెడతారు మాకు తెలిసింది. ఎట్టి పరిస్థితిలో మా సార్ వెనుకనే ఉంటాం, మేము సార్ చెప్పినట్టే ఉంటాం. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన ఎంబడి
మేము గ్రామస్తులు అందరం ఉంటామని మనం చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభం అయిన మొదట్లోనే ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయడానికి 3 రోజులు పట్టింది. వీళ్ళు ప్రజలను ఏలుకోవడానికి ఏ పరిస్థితి ఉన్నదో ఏమో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కనీసం ఎక్కి 24 గంటలు రాకముందే 3 గంటలు కరెంట్ తీసింది. తెల్లందాకా బాయిల కాడికి ఒకప్పుడు ఎట్లుండనో 60 ఏళ్ల పాలన ఇప్పుడు అదే మొదట పెట్టిరు. మరి ముందట ఎట్లా చేస్తారు ఏం సంగతి తెలియదు. తెలంగాణ ఇచ్చే మోకము ఎవరికి లేదు. ఈ రోజు తెలియని మీద రాళ్ళు వేయడానికి తప్ప వాళ్ళు ఎందుకు వనికిరారు. కాంగ్రెస్ నాయకులు పేరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఇలా వాళ్ళు మేం తెచ్చినాం మేం చేసినాం అని చెప్తారు. కానీ ఏ కోశాన కూడా ఎవరు తెచ్చింది కాదు. పానము అరిచేతులు పెట్టుకొని కేసీఆర్ సంపాదించిన తెలంగాణ ఇది. కనీసం తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళు ఏ తెలంగాణ విగ్రహానికి మాల వేసే దమ్ము ధైర్యం లేదు. ఈ తారీఖు వరకు ఎక్కి 24 గంటలు దాటైంది. సీఎం పదవి పొందినా కూడా కనీసం ఏ విగ్రహానికి పూలమాల వేసిండా? తెలంగాణ మీద ఆత్మగౌరవం చెడిపోవడం దేనికి? కాంగ్రెస్ పరిపాలన ఇట్లుంది. ప్రజలు ఏనాడో దాన్ని తింపుకొట్టే టైం ముందట వస్తుంది. కానీ దాని కొరకు మా సారి ఖచ్చితంగా కేసీఆర్ అంటే పులి. ఆ పులి నోట్లే ఏలు పెడితే ఎవరు ఊకోరు. అటువంటిది ఆయన నోట పెట్టరు. ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేది కేవలం కేసీఆరే. అంత సత్తా ఉన్నది, అంత ధైర్యం ఉన్నది. పనిచేసే వ్యక్తి ఒక్కడే. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తిరగలేదంటే కేసీఆర్. ఆ పరిపాలన నుంచి వాళ్ళను నష్టం తెప్పి తీసుకొని పులి నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. కనీసం ఆ దానికి పూలమాల వేసే సత్తా కూడా లేకుండా పోయింది. చెప్పండి, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు మీరు వచ్చి చూస్తుంటే కేసీఆర్ గారిని అంటే కళ్ళలో ఎటువంటి హావభావాలు ఉన్నాయి, ఎట్లా అనుకుంటున్నారు? మా గ్రామస్తులు చింతమడక అయితే కేసీఆర్ గారిని మేము కలిసిన తర్వాత అయితే గ్రామస్తులుగా ఆయన యొక్క ముఖాన్ని కానీ ఆయన యొక్క కవలికలు కానీ చూసినప్పుడు ఆత్మస్థైర్యం తగ్గకుండా గాంభీర్యంతో నేను ఉన్నాను అనేటువంటి భావ ప్రకటన మాతో చేసిండు. మేము కూడా ఆయనను చూసి చాలా సంతోషపడి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రాన్ని సాధించి మరి ఒక రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇలా ఓటమి కావడాన్ని మేము గ్రామస్తులుగా జీర్ణించుకోలేకపోతున్నాము. అదే విధంగా ఇది అనూహ్యమైనటువంటి సంఘటనగా జరిగింది. మేము తప్పకుండా హైట్రిక్ మా ముఖ్యమంత్రి అనుకొని భావించేటువంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి సంఘటనకు మేము చాలా దిగ్భ్రాంతి చెందుతుంటే మాకే మీరు మా గ్రామస్తులు కదా, మీరు ఎలాంటి దిగ్భ్రాంతి చెందకండి, రాబోయే రోజులు మనము ముందుకు వస్తున్నాము. మళ్ళీ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని మనం బలోపేతం చేసుకొని రాబోయేటువంటి లోకసభ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపించబడేటువంటి అవకాశం మనకు ముందుందని చెప్పి మాకు ఈ రోజు ఆయన చెప్పగానే ఒక సందేశాన్ని ఆయన మొక్కవలికలతో మాకు ఇచ్చేసిండు. ఆ ధైర్యాన్ని మేము పూర్తిగా నింపుకొని ఈరోజు ఆయన బ్రతికున్నంత వరకు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు చింతమడక గ్రామస్తులుగా మేమందరం ఆయన వెన్నంటి ఉండి ఆయన యొక్క విజయానికి అంచెలంచెలుగా మా వంతు కృషిని గ్రామస్తులం అందరం ఏకదాటిగా చేసి ఆయనను ఇంకా అత్యున్నతమైన అంటే 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చూసినాము, కనీసం ఒకసారి ఆయన దేశ ప్రధానిగా చూసేటువంటి అవకాశం మాకు ఆయన కల్పిస్తాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో మానసిక ఉత్సాహంతో మేము ఆయనను కలిసి తిరుగుముఖంగా ఈ రోజు మా గ్రామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగేటువంటి సందర్భం. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చెప్పండి, మీరేమనుకుంటారు? అంటే గతంలో కేసీఆర్ తో కూడా కలిసి తిరిగిన సందర్భాలు కూడా మీకున్నాయి, మీరేమనుకుంటున్నారు? ఇలా కేసీఆర్ సారు కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చినాక ప్రతి ఒక్క డ్యామ్లు కట్టి రైతులకు పుట్టెడు వడ్లు పండని రైతుకు 10 పుట్ల వడ్లు పండించుకుంటున్నాం. ఇలా ఎంతో ఖుషిగా ఉన్నాం మేము. ఆయన పదవులకు ఆశపడలే, పైసలకు ఆశపడలే, కష్టపడి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఏకదాటి మీద నడిపించిండు. మాకు ఎంతో బాధాకరం ఉన్నది ఇలా ఆయన పదవి పోయిందంటే. మేము ఎల్లవేళ ఆయన వెనువెంబడి ఉండి ఏదో ఒకటి చేసి బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాము. మేము 3 కోటి దేవతలకు మొక్కుతున్నాం, ఆయన దేశ ప్రధాని కావాలని 3 కోటి దేవతలకు మొక్కుతున్నాం. కంపల్సరీ భగవంతుని దయ వలన ఆయన ప్రధానమంత్రి అవుతాడు. మేము కళ్ళండా చూస్తాం, ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ప్రధాని అవుతాడు ఆయన. చెప్పండి, మీరు చెప్పండి, మీరేమనుకుంటారు? ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు కేసీఆర్ ఇట్లా జరగడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజు ఒక ముస్లిం అనే కాదండి, తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి వర్గానికి ఇది అది తేడా లేకుండా మా కేసీఆర్ సార్ ఏ విధంగా పరిపాలన చేసినాడంటే ప్రతి వర్గాన్ని తన అనుకున్నాడు, తన సొంతం అనుకున్నాడు. ఇది అందరికి తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశానికి కూడా తెలుసు. ఎవరికి ఏం కావాలో అడగకనే తను ఇచ్చేసినాడు. ఈ రోజు ఓటమి ఎందుకు వచ్చింది అంటే మా లెక్క ప్రకారంగా ఇవి కుట్రలు పడినవి, ఓర్వలేక, ఈ యొక్క పరిపాలన ఓర్వలేక. ఈ తెలంగాణ అంటే కేసీఆర్ ఊపిరి.
తెలంగాణలో ఏ కోణంలో ఏ మూలలో ఎక్కడ అవస్థ పడినా కేసీఆర్ కి ఇబ్బంది ఏర్పడింది. ఈ రకమైనటువంటి నాయకులు ఎవరున్నారో చెప్పమనండి. ఇప్పటి రావాలి, ఈ రకంగా చేయండి. మేము ఒప్పుకుంటున్నాం. ఏ రకంగా అయితే కేసీఆర్ గారు తాపత్రయపడ్డాడో, ఏ రకంగా బాధపడినాడో, తెలంగాణకు ఎక్కడైనా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి తాను ప్రతి క్షణం బాధపడినాడో, ఆ రకమైన నాయకులు అయితే ఇప్పుడు కనిపిస్తలేరు. ఉంటే సంతోషపడతాం. ఆ రకంగా చేసుకుంటూ కేసీఆర్ కంటే ఎక్కువ పరిపాలన చేసి, కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమించి ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ప్రేమించి అప్పుడు చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము. కానీ ఇప్పుడు మా సార్కి మేము ధైర్యంగా సంఘీభావం తెలపడం కోసం ఊరు నుంచి దాదాపు ఒక 10 బస్సుల్ని, వెహికల్ని ఏర్పాటు చేసుకొని సొంత కొంతమంది కార్లలో కూడా వచ్చినారు. ఆ కార్లు ప్లస్ బస్సులు వేసుకొని వచ్చినాం సార్ కలిసినాము. మమ్మల్ని చూసినప్పుడు సార్ కొంచెం ఆనందం అనిపించింది. మాకు ఉత్సాహం, మాకు సంతోషం. మాకు నిన్నటి వరకు నిద్ర పట్టేది. ఎందుకంటే సార్ని ఒకసారి చూసుకోవాలి. చూసినాం, మేము ఎలక్షన్ రోజు చూసుకున్నాం, కానీ ఈ రోజు చూసుకోవాలి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అన్నటువంటి ఉత్సుకత మాలో ఉండింది. దానికోసం ఆ తాపత్రయంతో మేము ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు చూస్తున్నాము, సార్ని చూస్తున్నాము. సార్కు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నామంటే, ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఇక నుంచి ఉండండి. ఏం చేసిండో ఒకసారి మననం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయలేదు. అదొక విపరీతమైన కళ, ఒక స్ట్రాంగ్ కళ సార్ దగ్గర. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ రోజు జీర్ణించుకోలేకపోతున్నాం. కొంతమంది ఏమంటున్నారు, అయ్యో మేము ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ మా కేసీఆర్ దిగిపోతాడని అనుకుంటలేము మేము అని కొంతమంది అంటున్నారు. ఆ రకంగా ఏదో పొరపాట్లు జరిగినాయి. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి సార్ కూడా చెప్పినాడు, మోసపోకండి, గోసపడతారు అన్నారు. ఆ పరిస్థితి రాకుండా మళ్ళీ మనకు వెన్నంటే ఉన్నారు, మన ప్రభుత్వం, మన ప్రతిపక్షంలో ఉన్నారు అని చెప్పి ధైర్యం ఇస్తున్నారు మనకు. ఆ రకంగా మేము కూడా ప్రజలందరం గ్రామస్తులుగా సార్కి ఎల్లవేళలా వెన్నంటి ఉంటాం. సార్ని మళ్ళొకసారి మా మిత్రులందరూ చెప్పినట్టుగా మేము భారత ప్రధానిగా చూడడం కోసం మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఆజ్ కా హార్ కల్ కా జీత్ కే లియే హువా, హమ్ ఏ సమझ रहे आज हार नहीं सर, कल जीत के वजह से हम लोग आज एक स्टेप पीछे पड़ गए समझेंगे। इंशाअल्लाह ताला जरूर कल कामयाबी हमारी है और तमाम आपकी जनता पूरे आपके साथ में है. అదేవిధంగా గ్రామానికి చెందిన యువకులు ఉన్నారు. చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు కేసీఆర్ ని కలిసిన తర్వాత? ఏమని చెప్పారు? మాతో కేసీఆర్ సార్ ఏం చెప్పలే కానీ 3 తారీఖు నుంచి రిజల్ట్ వచ్చిన రోజు గ్రామస్తులు మన రాష్ట్రానికి సీఎం మన కేసీఆర్ కాలేదని బాధతోటి ఎంతో మంది రాత్రి ఎంతో బాధపడ్డారు. మా చింతమడుగు గ్రామమే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా నలుమూల ఎంతో బాధపడ్డారు. మా చింతమడుగు గ్రామంలో చాలా మంది రాత్రి అన్నం కూడా తినలేరు. మన గ్రామ కేసీఆర్ సీఎం కాలే అని బాధతోటి ఎంతో ఆ రోజు నుంచి మా కేసీఆర్ సార్ను చూడాలని ఎంతో ఆశ కొద్ది ఎంతో బాధపడ్డారు గ్రామస్తులు. ఈ రోజు చూడగానే కొంచెం మాకు కొంచెం ఆనందం వేసింది సార్ను చూడగానే. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే కేసీఆర్ ప్రజలలో ఓడిపోలేడు, తెలంగాణలో ఓడిపోయినాం కానీ ప్రజలలో మాత్రం కేసీఆర్ ఉన్నాడు ఇప్పటికి కూడా. అందరూ మళ్ళీ ఈ కంపల్సరీ వచ్చే ఈ సంవత్సరంలోగా మళ్ళీ సీఎం గా కేసీఆర్ మళ్ళీ రాబోతున్నాడు. ఎవరేం అపోహాలు ఏం రాకండి. కంపల్సరీ కేసీఆర్ కూడా, మా గ్రామస్తులు ఎవ్వరు కేసీఆర్ ఇట్లా ఓడిపోయింది అనేది ఎవ్వరు కూడా నిద్రలు లేవు ఒక్కరికి కూడా. కేసీఆర్ ని కలిసేదాకా కూడా ఎవరికి నిద్రలు కూడా లేకుండా కేసీఆర్ ని కలిసినాక ఇప్పుడు అందరు గ్రామస్తులంతా కుశలమైరు. కొంచెం రానున్న రోజులలో కూడా కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ ని కలిసారు. మేము మా చింతమడక గ్రామం నుండి కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అవుతారు మేము చాలా ఆనందోత్సవాలతో ఉండే. అనుకోకుండా ప్రజలు ఏం తీర్పిచ్చారో దానివల్ల కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. దానికి మేము చాలా బాధతో ఉన్నాం. 3 రోజుల నుండి మేము మా ఊర్లో ఎవరు సరిగా అన్నం తినలేదు, అంత మొత్తం డల్ గా ఉండడం. దానివల్ల మేము అందరం వచ్చి సార్కి ఒకసారి కలిసి మాకు ఆత్మస్థైర్యం నింపుకొని సార్ కూడా ఆత్మస్థైర్యం ఇచ్చి మేము కలిసిపోవాలని వచ్చాం. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆ సార్ ముఖం చూస్తే మాకు ఆయన ఓడిపోయినందుకు ఆయనకు బాధ లేదు. నేను ఇంత అభివృద్ధి చేసిన తెలంగాణ ఏమైపోతుందో, ఏం ఆగమైపోతుందో, ఈ రాక్షసులు 60 ఏళ్ళు పాలించి తెలంగాణను భ్రష్టపట్టించారు. అలాంటి నాయకులే మళ్ళీ వచ్చి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై ఈ రోజు తెలంగాణను నాశనం చేసి తెలంగాణను మళ్ళీ మొదటి స్థానానికి తీసుకొద్దామన్న దురుద్దేశంతో వాళ్ళు చేశారని కేసీఆర్ ముఖంలో ఆ బాధ కనిపిస్తుంది. ఒక యువకులుగా మేము కూడా అదే బాధపడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోతుందో, ఈ కలెక్టరేట్లు ఏమైపోతాయో, ఈ మెడికల్ కాలేజీలు ఏంది, ఇవన్నీ ఇంత అభివృద్ధి చేసినా కానీ ప్రజలు ఇంత గుర్తించలేక ఈ మాయమాటలు నమ్మి ఎందుకు మోసపోయారో మాకు అర్థం కావట్లేదు. ఆ కేసీఆర్ ముఖంలో మాకు తెలంగాణ ఏమైతుందో, ఏం ఆగమైతుందో అన్న బాధ తప్ప ఆయనకు నేను ఓడిపోయాను, నాకు పదవి లేదన్న వ్యామోహం ఆయనకు ఏది కనిపించలేదు మాకు. ఈ రోజు ఆయన మళ్ళీ పుంజుకొని
ఈ రాక్షస పాలనను అంతమొందించి త్వరలోనే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. విజువల్స్ లో చూసుకున్నట్టయితే కేసీఆర్ కి సంబంధించి 600 మంది గ్రామస్తులు కూడా, యువకులు, పెద్దలు అందరూ కూడా, తన క్లాస్మేట్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే, ఇప్పటి పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇట్లా ఎందుకు జరిగింది అని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అంటే ఇప్పటికైనా ప్రజలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చైతన్యంగా ప్రజల్లో ముందుండి పనిచేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెడితే మేము ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని భావి భారత ప్రధానిగా చూడాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఆత్మస్థైర్యం ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ కి వచ్చి మేము కలవడం జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆవేదనతో వారు కలిసిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తారు.